జీడీఎస్ జాబ్స్ 2026 కొత్త నోటికి సంబంధించి కొత్త నోటిఫికేషన్ సంబంధించిన అప్డేట్ ఇది. సో నేను ఆల్రెడీ ప్రీవియస్ గా ఒక వీడియో చేసిన. సో ఆ వీడియోలో నేను చెప్పానంటే జీడీఎస్ జాబ్ సంబంధించి కొత్త నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, జనవరిలో వస్తుందా, జనవరి 2026లో వస్తుందా అని ఒక వీడియో చేసిన ప్రీవియస్ గా 3 days బ్యాక్. సో నేను ఆ వీడియోలో ఇంకా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశానంటే, సో జీడీఎస్ సంబంధించిన రూల్ 3 ట్రాన్స్ఫర్స్ అన్ని అయిపోయినాయి. సో ఎక్కడైతే వేకెంట్ ట్రాన్స్ఫర్స్ అయిపోగా వేకెంట్ పోస్ట్ ఉంటాయి కదా, అవన్నీ పోస్టులు మన హెడ్ ఆఫీస్ ఐ మీన్ కన్సర్న్ రీజనల్ ఆఫీస్ కి పంపించి, ఒక సర్కిల్ ఆఫీస్ కి పంపించి, సో వాళ్ళు అన్ని కలెక్ట్ చేసుకొని ఎన్ని పోస్టులు అన్ని కలిపి మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారని చెప్పిన. సో లేటెస్ట్ గా దీనికి సంబంధించి జీడీఎస్ జాబ్స్ కొత్త నోటికి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో అప్డేట్ ఏంటిదో మీకు మీకు ఇన్ఫార్మ్ చేస్తా. సో ఫస్ట్ అయితే మీరు వీడియోని లైక్ చేయండి, ఎందుకంటే మీరు కొట్టే లైకే నాకు మోటివేషన్ ఇస్తుంది. సో ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అండ్ ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూసుకున్నారో వాళ్ళు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే అలా సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో పెట్టడంలోనే మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఖచ్చితంగా అయితే గంట సింబల్ని క్లిక్ చేయండి. అండ్ జీడీఎస్ జాబ్స్ కొత్త నోటిఫికేషన్ 2026 జనవరిలో వచ్చే ఛాన్స్ ఉంటుందా అని చెప్పిన. సో కంపల్సరీగా వీళ్ళు ఇప్పుడు ఒక కొత్తగా సర్కిల్ వచ్చిన ప్రకారం అయితే దీంట్లో ఏం డిస్కస్ చేశారంటే, ఇది వచ్చేసి సర్కిల్ వచ్చేసి 8/12/2025 రిలీజ్ చేశారు. సో వాళ్ళు ఏం మెన్షన్ చేశారంటే, దీంట్లో సబ్జెక్ట్ ఏముంటుందంటే 10 షెడ్యూల్ ఆఫ్ జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 జనవరి 2026 అండ్ డెవలప్మెంట్ ఆఫ్ జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ పోర్టల్ అండర్ ఏపీటీ 2.0. అంటే జీడీఎస్ జాబ్ కొత్త నోటిఫికేషన్ సంబంధించి షెడ్యూల్ 1 2026కి సంబంధించిన అప్డేట్ ఇది, వాళ్ళు ఇచ్చిన అప్డేట్ ఇది. అండ్ దాంట్లో వాళ్ళు క్లియర్గా ఏం మెన్షన్ చేశారంటే, ద కామెంట్స్ సబ్మిటెడ్ బై ద సిపిట్ అంటే సెంట్రల్ ఎక్సలెన్స్ పోర్ట్ ఫర్ సిపిటి విటి ఆన్ ద 10 షెడ్యూల్ ఆఫ్ జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 January 2026 and integration of DigiLocker has been discussed. Accordingly, it has been decided that the upcoming January schedule of GDS engagement will be commensurate with the DigiLocker functionality. అంటే వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేసిందంటే జనవరిలో షెడ్యూల్ 1 జీడీఎస్ నోటిఫికేషన్ సంబంధించి వాళ్ళు క్లియర్గా ఇన్స్ట్రక్షన్ అయితే ఇచ్చారు. సో ఎప్పుడు అంటే మాక్సిమం వీళ్ళు మెన్షన్ కావాలంటే ఇది నేను స్క్రీన్ మీద చూపెడతా చూడండి సర్క్యులర్ని. సో వీళ్ళు మెన్షన్ చేసిన దాన్ని బట్టి వేకెన్సీ క్యాప్చరింగ్ బై ద డివిజన్స్ అంటే ఎక్కడైతే అన్ని వేకెన్సీస్ అంటే డివిజన్స్ లో ఉన్న వేకెన్సీ ట్రాన్స్ఫర్ పెట్టుకోగల మిగిలిన వేకెన్సీ ఉంటాయో అవన్నీ రిపోర్ట్ తీసుకొని వాటిని మన హెడ్ ఆఫీస్ అంటే సర్కిల్ ఆఫీస్ పంపించడం. డేట్ ఎప్పుడు ఇచ్చారంటే 1/1/2026 టు 10/1/2026 అంటే ఒక టైం లైన్ ఇచ్చారు. వాళ్ళు టైం లైన్ అంటే జనవరి 1 నుంచి జనవరి 10 కల్లా ఏ అయితే మనకి వేకెంట్ పోస్ట్ ఉన్నాయో అవన్నీ క్యాప్చర్ చేసుకొని క్యాప్చర్ మీన్స్ అవన్నీ రిపోర్ట్ తీసుకొని ఆ రిపోర్ట్ అనేది మనకి పైకి సర్కిల్ ఆఫీస్కి పంపిస్తారు. సో అది ఎప్పుడు ఇచ్చారంటే 1 జనవరి నుంచి 10 జనవరికి ఇచ్చారు. అండ్ రిలీజింగ్ ఆఫ్ డిస్క్రిప్టివ్ నోటిఫికేషన్ 15/1/2026 అంటే జనవరి 15/1/2026 నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది జీడీఎస్ జాబ్కి సంబంధించిన కొత్త నోటిఫికేషన్. సో ఇదైతే మొన్న 8/12/2025 వచ్చిన సర్క్యులర్ ఇది. సో కావాలంటే ఇది నేను స్క్రీన్ మీద చూపెడతా చూడండి. సో మాక్సిమం ఎందుకంటే ట్రాన్స్ఫర్స్ అయిపోయినాయి కాబట్టి మాక్సిమం జనవరిలో వచ్చే ఛాన్స్ ఉంది షెడ్యూల్లో. సో ఆ నోటిఫికేషన్ వస్తే మీకు ఖచ్చితంగా నేను వీడియో చేస్తా. ఎన్ని పోస్టులతో వచ్చింది అంటే నాకు క్లారిటీగా తెలియదు, ఎన్ని పోస్టులు వస్తాయి ఎంత అని క్లారిటీగా అయితే తెలియదు. సో నోటిఫికేషన్ కానీ కొత్త నోటిఫికేషన్ వస్తే ఖచ్చితంగా వీడియో చేస్తా, ఖచ్చితంగా మీకు ఇన్ఫార్మ్ చేస్తా. సో ఇదైతే 15 అని మెన్షన్ చేశారు దీంట్లో. 15వ తారీఖు అయితే 15/1/2025 అయితే రిలీజ్ చేస్తాం అని మెన్షన్ చేశారు. ఇది ఎక్కడి నుంచి అంటే అంటే ఇది వచ్చేసి టు ద జనరల్ మేనేజర్ సిఈపిటి బెంగళూరుది వచ్చింది ఇది. సో వాళ్ళు రిలీజ్ చేసింది ఇది, అంటే వాళ్ళకి రిలీజ్ చేసింది. ఎక్కడి నుంచి రిలీజ్ చేశారంటే డాక్ భవన్ ఢిల్లీ నుంచి వచ్చింది ఇది. సో ఇది ఖచ్చితంగా వచ్చే ఛాన్సులు అయితే ఉన్నాయి జనవరిలో. సో ఖచ్చితంగా రాగానే మీకు వీడియో అయితే చేస్తా. సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ అవుతుందో ఖచ్చితంగా షేర్ చేయండి. సో ఏమన్నా జీడీఎస్ జాబ్స్ గురించి ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, కామెంట్కి రిప్లై ఇస్తా. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.